హలో అండి, వెల్కమ్ టు ధృతి వ్లాగ్స్. నేను ఈరోజు చేసిన వీడియో ఏంటంటే, నాకు గార్డెనింగ్ అంటే చాలా ఇష్టము. పైగా పూల మొక్కల కంటే మనమే స్వయంగా వెజిటేబుల్స్ అట్లా పండించుకోవడం అంటే నాకు ఇంకా చాలా ఇష్టము. సో నేను అందుకని ఇలా గార్డెనింగ్ అయితే స్టార్ట్ చేసుకున్నాను. ఇవి ఎర్ర ఉల్లిపాయలని వేయాలని అయితే చేసుకున్నాను, వేసాను కూడా. అయితే ఇవి వాస్తవానికైతే చల్లి నారు తీసి నాటుతారని నేను అనుకుంటున్నా. కానీ నేను ఇలా ప్రిపేర్ చేసుకొని ఇలా లైన్లు కొట్టుకొని దాంట్లో ఒక్కొక్కటి అయితే వేశాను. చూడాలి ఇది ఎన్ని రోజులకు వస్తుంది ఏంటి అనేది. ఇలా లైన్గా చేసుకొని ఇట్లా ఫింగర్ హోల్ పెట్టుకొని దాంట్లో వన్ సీడ్ అయితే వేసాను. ఎందుకంటే రెండు విధాలుగా వేసాను. ఒకటేమో ఈ కుండీలనేమో ఇలా నాటుకున్నాను. పక్కనే ఇంకొక చిన్న డబ్బా ఉంది కదా, దాంట్లో చూద్దామని విడిగా కొన్ని అయితే చల్లానండి. అవి ఇవి కలిపి ఎన్ని రోజులకు వస్తుందో నెక్స్ట్ వీడియో పెడతాను మీకు. ఇలా మొత్తం ప్రిపేర్ చేసుకొని ఇలా పెట్టానండి. ఇంకొకటి ఏంటంటే, పక్కన వాటర్ క్యాన్ కట్ చేసి దీంట్లో మెంతు చల్లానండి. మెంతులు అవి కూడా చాలా బాగా వచ్చాయి. ఇంకొకటి ఏంటంటే, ఇవి అమెజాన్లో ఆర్డర్ పెట్టి తెప్పించుకున్న మిరపకాయ విత్తనాలు. ఇవి కూడా చాలా బాగా వచ్చాయి. కానీ మనమే పండించుకుంటే ఆ సంతోషం చాలా బాగుంటుంది కదా. ఇది వాటర్ క్యాన్ కట్ చేసి దీంట్లో పుదీనా అట్లా వేసుకున్నానండి. మనమే స్వయంగా పండించుకొని తింటే అసలు ఆ సంతోషమే వేరు ఉంటుంది కదా. కానీ ఇవి కొంచెం పంటకు వచ్చేంత వరకు కొంచెం ఇబ్బందే పెడతా ఉంటాయి, తెగుళ్ళు రావడం అట్లాగా. కొంచెం మందులు అట్లా పిచికారీ చేసుకుంటే మనకి మంచిగా అయితే వెజిటేబుల్స్ అయితే వస్తాయండి. ఫస్ట్ ఏ చెట్టుకైనా పూత రాలిపోతుందండి. నెక్స్ట్ మళ్ళీ వచ్చే పూత నిలుస్తుంది. మా చెట్లు కూడా చూడండి, చిన్న చిన్న మిరపకాయలు వచ్చాయి. చాలా హ్యాపీగా ఉంది. అంటే స్వయంగా మనమే కష్టపడి పండించుకుంటాం కదా, చాలా హ్యాపీగా ఉందండి. ఈ కుండీలో నేను తెల్ల ఉల్లిపాయలు ఉంటాయి కదండి, అవి కూడా నాటాను. చూడండి ఎంత బాగా వచ్చిందో నారు. అవి చూడాలి పెద్దగా అయ్యాక.
ఇప్పుడు చిన్నగానే ఉంది, ఎంత ఒక 20 డేస్ ఏమో, చాలా బాగా వచ్చిందండి అది కూడా. ఈ మిరపకాయల నారు ఉంది కదండి, 3 రకాలు వచ్చింది. ఒకటేమో కొండకు చూపించే మిరపకాయలు, ఒకటేమో నేలకు చూపించే మిరపకాయలు. ఇవి చాలా స్పైసీ అంటండి ఈ మిరపకాయలు. ఈ వీటిలలోనే అక్కడక్కడ కొంచెం టమాటా సీడ్స్ కూడా వేసానండి. అవి కూడా వచ్చాక నాటేస్తాను. అవి కూడా సెకండ్ వీడియోలో మీకు పోస్ట్ చేస్తానండి. ఓకే అండి, నా వీడియో చివరిదాకా చూసినందుకు థ్యాంక్ యూ.